హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. చాలా మంది అడుగుతున్నారండి, మీరు చదివిన బుక్ పెట్టండి లేదా మీరు చేసే పూజా విధాన్ని మాకు చూపించండి అని అడుగుతున్నారండి. కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు నాకు కుదరలేదండి చేయడము. మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు నేను సారీ చెప్తున్నాను. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ అందరికీ నేను చదివిన బుక్ చూపిద్దామని లాంగ్ వీడియో కూడా చేశానండి పూర్తి వివరాలతోని. ఇక్కడ ఏమైందంటే, బుక్ పైన కాపీరైట్స్ ఉన్నాయండి. మేము ముందు చూసుకోలేదు, వీడియో షూట్ చేసిన తర్వాత చూసుకున్నాము. సో ఈ వీడియో పోస్ట్ చేస్తే మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుందండి, అందుకే ఆ వీడియోని అయితే నేను పోస్ట్ చేయట్లేదు. అంటే ఇప్పటి వరకు నేను మన ఛానల్లో పూజకి పాటించవలసిన నియమాలు, అలాగే ఏం చేయొచ్చు అలాగే ఏం చేయకూడదు, మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశాను. అంతేగాని పూజా విధానము క్లియర్గా నేను ఎక్కడ చూపించలేదు. కాబట్టి ఈ వీడియోలను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సింపుల్గా ఎవరైనా సరే సులభంగా చేసుకునే విధంగా. ఇక్కడ మీకు వీడియోకి నేను చెప్పిన పూజా విధానంకి సింక్ అవ్వకపోవచ్చండి, కానీ నేను చెప్పిందంతా మీకు ఉపయోగపడుతుందండి. అంటే నేను ముందు చెప్పిన కారణం వల్ల ఇలా మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి పూజా విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పింది వింటూ మీరు పూజ మొదలు పెట్టుకుంటే సరిపోతుందండి. అంటే నేను పుష్పం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతలు సమర్పయామి, నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు మీరు మన వీడియో వింటూ అవి సమర్పించుకుంటే సరిపోతుంది. నేను కొన్ని మంత్రాలు చదువుతాను, అవి మీకు వచ్చి అనుకుంటే నా వెనకాలే చదవండి, లేదు అనుకుంటే అవి వింటూ ఓం గోవిందాయ నమః అనే నామాన్ని స్మరించుకుంటూ నేను చెప్పినవన్నీ చేసుకుంటే సరిపోతుందండి. బుక్తో పనే ఉండదండి. నేను ఈ వీడియో ప్రత్యేకించి మీ అందరి కోసము చేశానండి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పూర్తి పూజ విధానం మీకు బాగా అర్థమవుతుంది. ఎలాంటి డౌట్స్ లేకుండా పూజని హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది 8 వారాలు పూర్తి చేసుకున్నారు కదా, మీ కోరిక నెరవేరిందా అని అడుగుతున్నారండి. దీని గురించి కూడా చెప్పానండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే అన్ని క్లియర్గా అర్థమవుతాయండి. నేను చదివిన 7 శనివారంలో వ్రతవిధి బుక్ అండి, మా ఇంటి దగ్గరలో ఉన్న పూజా స్టోర్లో తీసుకున్నాను. మీకు పైన బొమ్మ మారొచ్చేమో కానీ మీరు ఎక్కడ తీసుకున్నా ఇదే బుక్ అండి. అంటే లోపల పూజా విధానము, వ్రత కథ అంతా ఒకలాగే ఉంటుంది. పూజా స్టోర్లో ఈజీగా దొరుకుతుంది, లేదనుకుంటే ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతున్నాయండి. చాలా మంది అడుగుతున్నారు మీరు బుక్ ఎక్కడ తీసుకున్నారని, వాళ్ళ కోసం చెప్తున్నాను. అయితే ఎప్పట్లాగే ఓం నమో వెంకటేశాయ అనే నామంతో వీడియోలోకి వెళ్దాం. ఎప్పట్లాగే ఇంటిని నీట్గా శుద్ధి చేసుకొని చక్కగా బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని స్వామివారిని ప్రతిష్ఠించవలసిన పీటను కూడా నీట్గా అందంగా అలంకరించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత పూజా సామాగ్రికి చక్కగా గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఎప్పటి నుంచో అంటున్నారు కదండి, స్వామివారి పీట పైన పసుపు కలర్ క్లాత్ వేసుకుంటే మంచిది అని చెప్పేసి మీరన్నట్లే ఈసారి నేను క్లాత్ని చేంజ్ చేశాను, ఎల్లో కలరే వేశాను. అలాగే చాలామంది నలుపు చీర కట్టుకుంటే చాలా మంచిదండి ఈ పూజకి అన్నారండి. లాస్ట్ వారం కట్టుకున్నాను. అలాగే స్వామివారి పటానికి కూడా బొట్లు పెట్టుకొని సిద్ధంగా ఉంచుకున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే పూజా విధానము వీడియోకి సింక్ అవ్వకపోవచ్చు, కానీ మీకు క్లియర్గా నేను చేసుకున్న పూజ విధానాన్ని మీకు చెప్తానండి. డైరెక్ట్గా బుక్ పెట్టకూడదు కాబట్టి నేను చేసుకునే పూజా విధానాన్ని, నేను చేసిన పూజని చూపిస్తూ మీకు చెప్తాను. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో అంతా క్లియర్గా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఇంక రావు. పూజనైతే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే పంచపాత్రలోని వాటర్ తీసుకొని ఆచమనం చేసుకోవాలండి. ఏ పూజకైనా సరే ఫస్ట్ చేయవలసింది ఇది. అంటే 3 సార్లు మన చేతిలో నీళ్లు వేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అంటూ 3 సార్లు నీరు తీసుకొని 4వ స్వర చేతులను వేసుకొని ఎడం పక్కకి వదిలేయాలి. ఆ తర్వాత కిందన కొన్ని నామాలు ఉంటాయి, మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, లేదా ఈ 3 నామాలతోనే ఈ ఆచమనం అనేది మీరు ముగించవచ్చు. తర్వాత దీపారాధన చేయండి అని ఉంటుంది, కాకపోతే మనం ముందే దీపారాధన చేశాకే ఆచమనం చేస్తాము. ఆ తర్వాత భూతోచ్చాటనం, తర్వాత ప్రాణాయామం, ఇవన్నీ మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. మనకు ఆన్లైన్లోనే ఉంటాయి. భూతోచ్చాటనం అంటే ఓం ఉత్తిష్టంతు భూత పిచాసాహ ఏతే భూమి భారకాహ ఏ తేసామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం అంటే ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్స విరుత్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణాయామం. తర్వాత సంకల్పం అండి, ఈ పూజకు ముఖ్యమైనది. మన మనసులోని మన గోత్రాన్ని తలుచుకొని మన ఇంట్లో వాళ్ళ పేర్లు అందరివి చెప్పుకొని మనము ఏ పర్పస్ మీద అయితే ఈ పూజను మొదలు పెడుతున్నామో ఆ కోరికని మనసులో చెప్పుకుంటూ సంకల్పం అయితే చేసుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి దేవతా ప్రత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరష్య అని చెప్పుకుంటూ అక్షితల నీళ్లు పళ్ళెంలోని విడిచిపెట్టాలండి. పంచపాత్రలోని కాకుండా వేరొక బౌల్తోని నీళ్ళు తీసుకొని ఇవైతే చేయవలసి ఉంటుంది.
తర్వాత నవగ్రహ దోష పరిహారార్థం శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర దేవత పూజం కరిష్య అని చెప్పేసి మరలా అక్షతలు నీళ్లు పల్లెంలో విడిచిపెట్టాలి. తర్వాత అదౌ నిర్విఘ్న పరిసమార్పత్యం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్య అని చెప్పేసి మళ్ళీ అక్షతల నీళ్లు పల్లెంలో విడిచిపెట్టాలి. తదంగా కలశారాధనం కరిష్యే, మరలా అక్షతల నీళ్లు పల్లెంలో విడిచిపెట్టాలి. పంచపాత్ర కాకుండా వేరొక గ్లాసులోని నీళ్లు పోసి కలశంలాగా భావించి పసుపు కుంకుమ అలాగే అక్షతలు పువ్వులు వేసి ఆ గ్లాస్ చుట్టూ గంధం కుంకుమ బొట్లు పెట్టేసి కలశంలాగా ఏర్పాటు చేసుకోవాలండి. ఆనవాయితీ లేని వాళ్ళు ఆ నీళ్ళనే మనము ఉపయోగించవలసి ఉంది అనుకుంటే కొబ్బరికాయ పెట్టేసి కలశానికి పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కలశాన్ని తాకుతూ ఈ శ్లోకం అయితే చెప్పుకోవాలండి. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అయాంతు కలశ పూజార్థం దురతక్షయ కారకా కలశోదకేన దేవమాత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అంటే కలశంలో నీళ్లు తీసుకొని పూజా ద్రవ్యాలపైన దేవుని పైన అలాగే మన పైన తమలపాకుతో గాని పువ్వుతో గాని చల్లుకోవాలండి. ఇలా చేశాక గణపతి పూజ అయితే మొదలవుతుందండి. 2 రకాలుగా చేసుకోవచ్చు. ధూపం దీపం నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకోవచ్చు, లేదా గణపతి పూజకి చదవవలసినవి కొన్ని ఉంటాయండి, అలా చేసుకునైనా మీరు చేసుకోవచ్చు. కానీ సింపుల్గా అయిపోవాలనుకుంటే ధూపం దీపం నైవేద్యం తాంబూలం సమర్పించి పూజనైతే చేసుకోండి. ఆ తర్వాత గణపతి పూజ చేసిన తర్వాత ఇక్కడ మనకి గణపతి ఉద్వాసనం అని ఉంటుందండి. ఇప్పుడు ఉద్వాసనం చేసినప్పుడు యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహుతాని ధర్మాని ప్రథమన్యాసన్ తేహనాకం మహిమానస్యంచంతే యత్ర పూర్వే సాధ్యాహ సంతి దేవాహ్ గణపతిం యథాస్థానం ధ్యాసియామి. దేవుని పట్టుకొని యథాస్థానానికి చేర్చాలి. ఉద్వాసనం చెప్పాక అప్పుడు వెంకటేశ్వర స్వామి పూజ అయితే మనం మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు స్వామి పూజ ప్రారంభిస్తున్నానండి. ఫస్ట్ అండి శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాముద్దిశ్య శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా ప్రత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజం కరిష్యే. అక్షతలు నీళ్లు పల్లెంలోని విడిచిపెట్టాలి. ఇక్కడి నుంచి పూజ అనేది మొదలవుతుందండి. తర్వాత ప్రాణ ప్రతిష్టాపనం అని చెప్పేసి ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్యవః శ్రీవత్సవక్షాః శ్రీవాసాః శ్రీపతి శ్రీమతం వరాః శ్రీదశ్రీషాః శ్రీనివాసాః శ్రీనిధి శ్రీ విభావనాః శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోక త్రయాశ్రయాః. ప్రతి దానికి ఈ శ్లోకం అనేది కామన్ గా ఉంటుందండి. కింద మనం చేయవలసినవి మారుతా ఉంటాయి. అంటే ప్రాణ ప్రతిష్టాపన కాబట్టి ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను. శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అని చెప్పేసి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తోస్తు పుష్పాక్షతలు స్వామి పైన వెయ్యాలి. స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ స్థిరాసునింకురు పుష్పాక్షతలు స్వామి పైన వెయ్యాలి. తర్వాత ధ్యానం అంటే శ్లోకం అండి. వినా వెంకటేశం ననాదో ననాదః సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ అని ధ్యానం చేస్తూ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు స్వామి పైన వెయ్యాలి. తర్వాత ఆవాహనం. ఇక్కడ మనం ముందు చెప్పిన శ్లోకమే వస్తుందండి. అన్నిటి దగ్గర అదే వస్తుంది. నేను అస్తమానికి చదవలేను కాబట్టి ఈ మంత్రాన్ని బుక్ లో రాసి మీకు పెడతాను. అది చూసుకుంటూ ప్రతి దాని దగ్గర అదే మంత్రాన్ని చదువుకుంటే సరిపోతుంది. ఆవాహనం దగ్గర కూడా అదే వస్తుంది. అనివర్తి నివృత్తాత్మ సంక్షేప్త క్షేమకృత్యవః శ్రీవత్సవక్షాః శ్రీవాసాః శ్రీపతి శ్రీమతం వరాః శ్రీదశ్రీషాః శ్రీనివాసాః శ్రీనిధి శ్రీ విభావనాః శ్రీధర శ్రీకర శ్రేయః శ్రీమాన్ లోక త్రయాశ్రయాః. ఆవాహనం కాబట్టి శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పుష్పాక్షతలు స్వామి పైన వెయ్యాలి ఆవాహనం చెప్తూ. తర్వాత సింహాసనం దగ్గర కూడా ఇప్పుడు చెప్పిన శ్లోకమే ఉంటుంది. తర్వాత శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అంటూ నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి పుష్పాక్షతలు స్వామి పైన వెయ్యాలి. తర్వాత పాద్యం. ఇప్పుడు చెప్పిన మంత్రం చదువుతూ మళ్ళీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పాద్యోపాద్యం సమర్పయామి. ఉపకలశంలో నీళ్లు పుష్పంతోని జల్లాలి. కలశంలో నీళ్లు పుష్పంతోని స్వామి పైన జల్లాలి. తర్వాత అర్హ్యం. అనివర్తి అని చెప్పేసి మళ్ళీ శ్లోకం చదివేసి శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః హస్త్యో అర్హ్యం సమర్పయామి. ఉపకలశంలో నీళ్లు పుష్పంతో జల్లాలి. తర్వాత ఆచమనీయం. మళ్ళీ ఆ శ్లోకం చదివిన తర్వాత శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఉపకలశంలో నీళ్లు పుష్పంతో జల్లాలి. స్నానం. మళ్ళీ ఆ శ్లోకం చదివాక శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అని చెప్పేసి స్నానం సమర్పయామి. ఉపకలశంలో నీళ్లు పుష్పంతో జల్లాలి. తర్వాత పంచామృతం కూడా ఇక్కడ రెడీగా ఉంచుకోవాలండి. ఇందాక చెప్పిన మంత్రం చదువుకుంటూ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి.
ఆ తర్వాత ఫలోదకం, ఇక్కడ కొబ్బరి నీళ్ళు కూడా ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇందాక చెప్పిన మంత్రం చదివి శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఫలోదక స్నానం సమర్పయామి, కొబ్బరి నీళ్లు పుష్పంతో జల్లాలి. తర్వాత శుద్ధోదక స్నానం అండి. అనివర్తి నివృత్తాత్మ అనే మంత్రాన్ని చదివి శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, ఉపకలశంలో నీళ్లు పుష్పంతో జల్లాలి. ఇక్కడ ఉపకలశం అంటే మీకు డౌట్ రావచ్చండి, కలశం పైన కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ నీళ్లు ఎలా జల్లగలము అని చెప్పేసి. సో కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళకి అయితే వేరొక చెంబులోని నీళ్లు తీసుకొని దాన్ని ఉపకలశంగా భావించి ఆ నీళ్ళని మనము యూజ్ చేసుకోవాలి. కలశ ఆనవాయితీ లేని వాళ్ళు అయితే మనం ఇందాక చెప్పినట్లు అవే నీటిని మనము దేవుడి పైన మనం జల్లుకోవచ్చండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత శుద్ధోదక స్నానం, బుక్ పైన రాసిన మంత్రాన్ని చదువుకుంటూ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అంటూ శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, ఉపకలశంలో నీళ్లు పుష్పంతో జల్లాలి. తర్వాత వస్త్రం, బుక్ మీద రాసిన శ్లోకం చదువుకుంటూ మళ్ళీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అంటూ వస్త్రయజ్ఞం సమర్పయామి, నిజ వస్త్రాలు లేదా పత్తితో చేసినవి 2 వస్త్రాలని సమర్పించాలి. అలాగే యజ్ఞోపవేతం, బుక్ పైన రాసిన మంత్రం చదువుకుంటూ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఇది కూడా అన్నిటి దగ్గర ఒకలాగే వస్తుంది, కాకపోతే చిన్న మంత్రం అని నేను ప్రతి దాని దగ్గర చదువుతున్నానండి. అని చదువుకుంటూ యజ్ఞోపవేతం సమర్పయామి, యజ్ఞోపవేతాలు లేదా పత్తితో చేసిన 2 సమర్పించాలండి. తర్వాత గంధం, బుక్ పైన రాసిన మంత్రం చదువుకుంటూ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి, పుష్పంతోని గంధము స్వామివారి పైన జల్లాలి. తర్వాత అక్షితాన్, బుక్క పైన రాసిన మంత్రం చదువుకుంటూ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అంటూ అక్షితాన్ సమర్పయామి, అక్షితలు స్వామి పైన వెయ్యాలి. తర్వాత పుష్పాని, మళ్ళీ అదే మంత్రాన్ని చదువుకున్న తర్వాత శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పుష్పాని సమర్పయామి, పుష్పాలు స్వామి పైన వెయ్యాలి. తర్వాత అంగ పూజ వస్తుందండి. ఆన్లైన్ లో వెంకటేశ్వర స్వామి అంగ పూజ అని కొడితే వస్తుంది. ఆ మంత్రాలన్నీ చదువుకుంటూ అక్షితలు గాని పువ్వులు గాని స్వామి పరమైన వేస్తూ పూజ చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు తెలియడానికి ఒక 3-4 చదువుతాను చూడండి. పురుషోత్తమాయ నమః పాదవ పూజయామి, విష్ణవే నమః గుల్ఫ పూజయామి, మధుసూదనాయ నమః జంగే పూజయామి, త్రివిక్రమాయ నమః జానుని పూజయామి. ఇలా ఉంటుందండి అంగ పూజ. దీన్ని కూడా చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి 108 నామాలు ఉంటాయండి. అక్షతలు పువ్వులు పట్టుకొని స్వామివారి పైన వేస్తూ ఈ నామాలను అయితే చదువుకోవాలి. ఇవి కూడా మనకు ఆన్లైన్లోనే వచ్చేస్తాయి కొట్టగానే. అది చదువుకున్న తర్వాత లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదవాలి. ఇవి కూడా 108 నామాలు ఉంటాయి. పుష్పాలు అక్షతలు వేసుకుంటూ చదువుకోవాలి. మీకు అమ్మవారి చిన్నపాటి విగ్రహం ఉందనుకుంటే స్వామివారి పటం ముందు పెట్టుకొని అలా అయినా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పటానికైనా సరే చేసుకోవచ్చు. ఇదే టైంలోని మీకు ఇంకా చదవగలము ఓపుకుందా అనుకుంటే లలిత సహస్రనామాలు అలాగే కనకదార స్తోత్రాలు ఇవి ఉంటాయి కదా, కంటిన్యూ చేసుకుని అమ్మవారి పైన పుష్పాలు అక్షతలు వేస్తూ చదువుకోవచ్చు. లేదు అనుకుంటే అంతటితోనే ఆపేయచ్చు. తర్వాత ఈ మంత్రం వస్తుందండి. శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి, పుష్పాలు పత్రాలతో పూజించాలి. తర్వాత ధూపం, బుక్ పైన రాసిన మంత్రాన్ని చదువుతూ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపం ఆగ్రాపయామి, అగరబత్తులు లేదా సాంబ్రాన్ని వెలిగించి ధూపం నిండుగా వెయ్యాలండి. ధూప్ స్టిక్స్ వెలిగించాలి, అలాగే సాంబ్రాన్ని కడ్డీలు ఉంటాయి కదా అవి కూడా వెలిగించాలి. వీలైతే నిప్పుల్లోని సాంబ్రాన్ని వేసైనా సరే ధూపాన్ని చూపించండి. తర్వాత దీపం, మీకు బుక్ పైన చూపించిన శ్లోకాన్ని చదువుతూ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి, దీపం వెలిగించాలి. మనం ముందే దీపం వెలిగించేస్తాం కాబట్టి మన 2 చేతులతోని స్వామికి దీపాన్ని చూపిస్తే సరిపోతుందండి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, ఉపకలశంలో నీళ్లు పుష్పంతోని జల్లాలి. తర్వాత నైవేద్యం, బుక్ పైన రాసిన మంత్రాన్ని చదువుకున్న తర్వాత శ్రీదేవి శ్రీ భూదేవి సమేత తర్వాత అమృత ఫిదా నమసి ఉత్తరా పోషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షళయామి, పాదో ప్రక్షళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. 6 సార్లు నీళ్లు పుష్పంతోని జల్లాలండి. తర్వాత తాంబూలం, బుక్ మీద రాసిన శ్లోకాన్ని చదువుకుంటూ మళ్ళీ శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలాన్ని చూపించాలి. తాంబూలం చరవనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, ఉపకలశంలో నీళ్లు పుష్పంతోని జల్లాలి. తర్వాత నీరాజనం అండి. శ్రీహకాంతాయ కళ్యాణ నిధియే నిధియేర్ధనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి, నీరాజనాంతరం పుష్పార్హ్యం సమర్పయామి, కర్పూరం వెలిగించి దేవునికి చూపి కర్పూరం
చుట్టూ పుష్పంతోని కొంచెం నీళ్లు జల్లి ఆ తర్వాత మనము కళ్ళు కద్దుకోవాలండి. తర్వాత మంత్ర పుష్పం, చేతిలోకి కొన్ని పుష్పాలు అలాగే అక్షతలు తీసుకొని స్వామివారిని తలుచుకుంటూ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని స్వామివారి పైన వెయ్యాలండి. ఆత్మ ప్రదక్షిణమండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. 3 సార్లు కుడి చేతి వైపు తిరిగి స్వామివారి పైన అక్షతల పువ్వులు వేయాలండి. అంటే చేతులను ముందే పట్టుకొని తిరగాలి 3 సార్లు. తర్వాత స్వామివారి పటం పైన వేయాలి. తర్వాత సాష్టాంగం వరసా శిరస దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కర్ణాభ్యాం ప్రణమాష్టాంగ ఉచ్యతే. శ్రీదేవి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చేతిలోకి పుష్పాలు తీసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని స్వామివారి పైన వేయాలండి. ఆ తర్వాత అపరాధ క్షమార్పణం. ఇప్పుడు వరకు మనం చేసిన పూజలోని ఏవైనా తప్పులున్నా ఒప్పులున్నా క్షమించమని మన్నించమని స్వామివారిని వేడుకొని నమస్కారం చేసుకొని మళ్ళీ పుష్పాక్షతలు స్వామివారి పైన వేసుకోవాలండి. తర్వాత ఉద్వాసనం అండి. ఉద్వాసనం అంటే కథ చదివిన తర్వాత చెప్పాలని ఉంది. మనం కథ చదివిన తర్వాత ఉపవాసం ఉంటాం కదా, సాయంత్రం దీపారాధన చేస్తాము, తర్వాత ఉపవాసం చెల్లిస్తాము, తర్వాత దీపం కొండెక్కుతుంది కదా, అప్పుడు స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకొని పీటన కదిపితే సరిపోతుందండి. ఈ 7 శనివారాల వ్రత కథ మనకు ఆన్లైన్లో ఉంటాయండి. అది టైప్ చేసి కొడితే మనకి వ్రత కథ అనేది వస్తుంది. 5 అధ్యాయాలు ఉంటుందండి. నేనైతే ప్రతి వారము పూజ అయిపోయిన వెంటనే ఈ కథ అనేది చదువుకుంటాను. అంటే అంతసేపు కూర్చోలేమనుకుంటే ఒక 2 నిమిషాలు గ్యాప్ తీసుకొని తర్వాత కూర్చొని ఈ కథ చదువుకుంటే సరిపోతుంది. ఇదేండి నేను ప్రతి వారము చేసుకున్న పూజా విధానం అండి. నేను ఎలా చేసుకుంటానో మీకు అలాగనే చూపించాను. మీరందరూ ఎంతగానో అడిగారు కాబట్టి కష్టమైనా సరే మీకోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. లేదు అనుకుంటే నేను చదివిన మంత్రాలను వింటూ అక్కడ ధూపం సమర్పయామి దీపం సమర్పయామి అన్న దగ్గర అవి సమర్పిస్తూ మనసులోని గోవిందాయ నమః నామాన్ని స్మరించుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి. చదవగలము అనుకుంటే నేను చూపించిన మంత్రాలు అలాగే నేను చెప్పిన మంత్రాలను కూడా మీరు చదువుకుంటే చాలా మంచిదండి. నేను మీకు బుక్ చూపించకపోయినా నేను ప్రతి వారం పూజ ఎలా చేసుకుంటానో మీకు అలాగనే చెప్పానండి. ఎలాంటి సందేహం లేకుండా హ్యాపీగా పూజనైతే మొదలు పెట్టచ్చు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, అక్క 8 వారాల వ్రతం పూర్తి చేసుకున్నారు కదా, మీ కోరిక నెరవేరిందా అని చెప్పేసి. స్వామివారికి తెలియదా చెప్పండి, ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలని చెప్పేసి. నా కోరిక కూడా స్వామివారి తొందరలోనే తీరుస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ సూచనలు కూడా నాకు కనిపిస్తున్నాయి. నాకు ఆ నమ్మకం అయితే స్వామి పైన ఉందండి. చాలా మంది కమెంట్స్ కూడా చేశారండి, నా కోరిక పూజ మొదలుపెట్టిన 2వ వారంకి తీరిందని, లేదా 4వ వారంకి, లేదా 5వ వారంకి తీరిందని చాలా ఆనందంగా కమెంట్స్ అయితే చేస్తున్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తీర్చడం అంటే కోరిక నెరవేరడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ స్వామివారు తప్పకుండా కరుణించి కోరికనైతే తీరుస్తారండి. అదే నమ్మకంతోని స్వామివారిని మనం పూజించాలండి. ఇంకొక విషయం అండి, వడ్డీతో సహా 8 వారాలండి. అంటే 7 శనివారాల వ్రతాన్ని నేను పూర్తి చేసుకున్నాను. ఎంతటి భాగ్యాన్ని కల్పించిన ఆ స్వామికి శతకోటి వందనాలండి. నాకు చాలా ఆనందంగా ఉంది. స్వామివారి సేవ ఒక అద్భుతమని చెప్పొచ్చండి. మీ అందరికీ కూడా ఈ ఆలోచన ఉందనుకుంటే మన ఛానల్లో ఈ వీడియోతో పాటు చాలా వీడియోస్ ఉన్నాయండి. అవి కనుక చూసినట్లయితే మీకు ఇంకెలాంటి సందేహాలు అనేవి రావండి. పూజ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్. ఓం నమో వెంకటేశాయ నమః.